నిన్న సాయంత్రం నువ్వు టీవీ చూస్తూ లేవా? ఆడుకుంటున్నావా? చిలక ఎగురుతూ లేదా? గూట్లోనే ఉండిందా? నిన్న ఉదయం నేను నిద్రపోతూ లేనా? రాణి ఎందుకు ఉదయం చదువుతూ లేదు? వేరే పని చేసుకుంటూ ఉండవచ్చు. అంటే పాస్ట్లో ఒక పని జరుగుతూ లేదా అని నెగిటివ్గా క్వశ్చన్ అడుగుతాం. ప్రజెంట్లో అది నిన్న, ఎస్టర్డే, లాస్ట్ నైట్, దిస్ ఈవినింగ్, లాస్ట్ సండే, ఏదో ఒక టైం మెన్షన్ చేస్తూ ఆ టైంకి ఒక పని జరుగుతూ లేదా అని ఇప్పుడు ప్రజెంట్లో క్వశ్చన్ చేస్తాం. ఈ విధంగా అడగాలంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇక సబ్జెక్ట్స్ ఐ, హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ అంటే ఆ సబ్జెక్ట్స్కి ముందు వాజింట్ అని ఉంటుంది. అంటే వాజ్ నాట్ అని కాంట్రాస్ట్గా వాజింట్ రాస్తాం. వాజింట్ సబ్జెక్ట్, వెర్బ్కి ఐఎన్జీ, నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనం పాస్ట్లో ఒక పని జరుగుతూ లేదా అని ప్రజెంట్లో క్వశ్చన్ చేయడానికి స్ట్రక్చరు. ఇక చూడండి, వాజింట్ హీ వాచింగ్ టీవీ ఎస్టర్డే ఈవినింగ్? నిన్న సాయంత్రం అతను టీవీ చూస్తూ లేడా? ఇంకేం చేస్తున్నాడు ఆయన అని అడిగే ఉద్దేశం అన్నమాట. వాజింట్ ద ప్యారెట్ ఫ్లయింగ్? ప్యారెట్ ఎగురుతూ లేదా? పంజరంలోనే ఉండిపోయిందా అని. వాజింట్ ఐ స్లీపింగ్ ఎస్టర్డే మార్నింగ్? నిన్న ఉదయం నేను నిద్రపోతూ లేనా? నువ్వు చూసావా అని. ఇవి ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్స్. వీటికి బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్ WH వర్డ్స్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. చూడండి, వై వాజింట్ రాణి రీడింగ్ దిస్ మార్నింగ్? ఈరోజు రాణి ఎందుకు చదువుకుంటూ లేదు? ఇక్కడ వై లేదు అనుకుంటే, వాజింట్ రాణి రీడింగ్ దిస్ మార్నింగ్? ఈరోజు రాణి చదువుకుంటూ లేదా? ఎస్ ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్. చదువుకుంటూ లేదు, చదువుకుంటూ ఉండింది చెప్తాం. దానికి ముందు WH వర్డ్. వై వాజింట్ రాణి రీడింగ్ దిస్ మార్నింగ్? ఈరోజు ఎందుకు రాణి చదువుకుంటూ లేదు, వేరే పని చేసుకుంటూ ఉండింది? ఇట్లా ప్రజెంట్లో మనం క్వశ్చన్ అడుగుతాం. అవి ఎలా ఉంటాయంటే, గతంలో ఒక పని జరుగుతూ లేదా, ఎందుకు జరుగుతూ లేదు, ఎక్కడ జరుగుతూ లేదు, ఆ పని అప్పుడు అని ప్రజెంట్లో క్వశ్చన్ చేస్తాం. ఇందుకోసంగా ఈ విధంగా మనం క్వశ్చన్స్ అడుగుతాం. ఇక సబ్జెక్ట్స్ ఐ, హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ ఉంటాయి. ఈ నౌన్స్కి ముందు అంటే సబ్జెక్ట్స్ ముందు బిగినింగ్లో వాజింట్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్, దానికి ఐఎన్జీ, ఆబ్జెక్టు, క్వశ్చన్ మార్క్. ఈ విధంగా క్వశ్చన్స్ని మనం తయారు చేసుకోవాలి.